కాకుండా దేవునితో గడిపేటువంటి ఆ మంచి ఆలోచన, ఆ మంచి జీవితాన్ని కూడా మనము కోల్పోతూ ఉన్నాము అని దేవుని సేవకునిగా తెలియపరచుటకు నేనేమాత్రము కూడా సంకోచించను. ఈరోజు చాలా మంది చర్చికి వెళుతున్నాము అని అనుకుంటూ వెళుతున్నారే తప్ప దేవునితో ఒక మంచి జీవితాన్ని నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆ తపన చాలా మంది జీవితంలో కోల్పోతూ ఉన్నారని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దయతో గమనించండి, ఇందుకు గల కొన్ని కారణాలు. మొదటిగా కుటుంబం, రెండవదిగా సమాజము, మూడవదిగా మనము కలిగి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం మన విశ్వాస జీవితముపై పనిచేస్తూ మనలను దేవునికి దూరము చేస్తూ ఉందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మొదటిగా కుటుంబ వ్యవస్థ. కుటుంబములో చాలా ప్రధానము పిల్లలు. నేడు పిల్లల యొక్క జీవితాలు తారుమారు అవటం వల్ల పిల్లల యొక్క జీవితాలు అనేక రీతులుగా సాతాను శోధనలతో, సాతాను యొక్క నడిపింపులో పిల్లలు గురి అవటం, ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు ఒక అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవించడం, అంతేకాకుండా దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క భద్రతను కోల్పోయి ఈరోజు చాలా మంది జీవితములో విశ్వాసమును కనబరచలేనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అందుకనే నేడు పిల్లలు కలిగి ఉండవలసినటువంటి ఆ జీవితాన్ని వారు కలిగి ఉండకపోతే మనము అనుభవించేటువంటి జీవితం ఎలా ఉంటుందో ఈరోజు మనము ధ్యానించుకుందాం. పిల్లలు కలిగి ఉండవలసినవి మొదటిగా చూచినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతన్ని ఎరిగి ఉన్నానెను. పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. మొదటిగా పిల్లలు కలిగి ఉండవలసినటువంటి దానిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే నీతి న్యాయములు జరిగించేటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండాలి. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, అయ్యా మనము ఎన్ని తప్పినా నీతి తప్పకూడదు అంటారు. ఎందుకంటే నీతి అనేటువంటిది మన యొక్క జీవితములో ప్రధానమైనటువంటిది. నీతి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను దుర్నీతికి అప్పగించాడు, దుష్టునికి అప్పగించాడు. దుష్టుని యొక్క ప్రభావము మనపై పని చేయదని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. కనుక మొదటిగా నీతిని
వెంబడించే వారము ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పుచున్నటువంటి మాట, మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెదకండి, మీకు కావలసిన వాటన్నిటినీ నేను దయచేస్తానని చెప్పాడు. కనుక మొదట నీతిని వెదికేటువంటి పిల్లలుగా ఉండాలి. పిల్లలు కలిగి ఉండవలసిన వాటిలో చాలా ప్రధానమైనటువంటిది నీతి న్యాయములు జరిగించాలి. ఎవరి పక్షానైనా, ఏ సందర్భములోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతి న్యాయములు తప్పకూడదు సుమా. నీతిగా బ్రతకాలి, న్యాయము జరిగించాలి. అప్పుడే నీ కుటుంబం దేవునితో గడుపుటకు ఒక మంచి పరిస్థితులను కలిగి ఉంటుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా చూచినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో చూచినట్లయితే, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడలా. దయతో గమనించండి, పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి, చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు పిల్లల ప్రవర్తన చూస్తున్నట్లయితే భయమేస్తుంది. ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క తండ్రి తమ పిల్లల యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు, వారి యొక్క డ్రెస్సులు చూస్తుంటే ఎంత భయమేస్తుందంటే అంత భయమేస్తుంది. ఏమైపోతారో. ఈరోజు మన పిల్లలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? దేవుని వాక్యం చెప్పుచున్న రీతిగా నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొనవలెను. ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మీ ప్రవర్తన చాలా గౌరవంగా ఉండాలి. అందుకని మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటిపై దేవుని అధికారమును ఒప్పుకో. దేవుని అధికారములో నీ ప్రవర్తన ఉండునట్టు చూచుకో. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు పిల్లల ప్రవర్తన వలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈరోజు కుటుంబములో మరి పిల్లలు వారి స్థాయికి మించి వారు ప్రవర్తించటం వలన కుటుంబాలు రోడ్లు పాలవుతుంది, కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. దయతో గమనించండి, పిల్లలు కలిగి ఉండవలసినటువంటిది మొదటిది నీతి న్యాయాలు కలిగి ఉండాలి. రెండవదిగా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి మరి పూర్ణాత్మతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకోవాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. మనం ఎప్పుడైతే దేవుని మార్గములో ఒక మంచి ప్రవర్తనతో నడుచుకుంటామో దేవుడు తప్పక మన పక్షాన తన కార్యాలను జరిగిస్తాడని
దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. అలాగే చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి 128వ కీర్తన మరి 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 128వ కీర్తన 3వ వచనము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఈ ఒలీవ మొక్కకున్నటువంటి ఒక 3 గుణములు ఏమిటంటే, అది మరి దేవుని నరులను సంతోషపెట్టేటువంటి గుణము కలిగింది. రెండవదిగా ఒలీవ మొక్క, దాని నుండి తీయబడినటువంటి తైలము మనుష్యులకు ఆరోగ్యమును స్వస్థతనిచ్చేటువంటిది. మూడవదిగా ఒలీవ క్రీస్తుకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. క్రీస్తు యేసు వలె ఒలీవ మొక్క కూడా నలగగొట్టబడింది. ఈరోజు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటున్నారు? ముళ్ళ కంపల్లాగుంటున్నారా? ఒలీవ చెట్టులాగుంటున్నారా? ఒకసారి ఆలోచన చెయ్యండి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు కలిగి ఉండవలసినటువంటి విధానం ఆ పిల్లలకు మనము నేర్పించవలసిన వారమై ఉంటున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో నుంచి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో చూచినట్లయితే, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుషులు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దయతో గమనించండి. మరి పిల్లలు తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. They must learn how to say the thanks. ప్రత్యుపకారము తల్లిదండ్రులకును పెద్దలకును ఇంటి వారికి వారు మొదట భక్తిని కనబరుచువారై ఉండాలి. అలాగే రెండవదిగా ప్రత్యుపకారము చెయ్యాలండి. ప్రత్యుపకారం, అపకారము చేయకూడదు. పిల్లలు, ఈరోజు చాలా మంది పిల్లలు ఎలా తయారయ్యారంటే తిన్నా ఇంటికే నిప్పు పెడతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే తింటారు, ఆ ఇంటికే ఎసరు పెడతారు. ఎంత ఘోరమైన పిల్లలు ఈరోజు ఉన్నారంటే అంత ఘోరమైన పిల్లలు ఉన్నారు. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో దేవుని యొక్క కార్యములు చూచుట, దేవునితో చక్కని సహవాసమును కలిగుండుట మనకు ఎంతో ఆశీర్వాదకరమైన జీవితము, శ్రేష్టమైన జీవితము. అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనలను మనము ఒక చక్కని స్థితిలోనికి నడిపించుకోవాలి. మన పిల్లలు కలిగి ఉండవలసినవి వారికి మనము నేర్పినప్పుడు వారు దాని నుండి తొలగిపోరని దేవుని వాక్యం చెప్పుచున్నది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. ఈరోజు
పిల్లలు చిన్నతనము నుంచే భయంకరమైనటువంటి అలవాటులు నేర్చుకుంటున్నారు. ఈరోజు పిల్లలను చూచినట్లయితే సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు అన్నం తింటల్లా, సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు మౌనముగా ఉండటల్లా, సెల్ ఫోన్ చేతికి ఇయ్యకపోతే తల్లిదండ్రులను కూడా చంపి వేస్తున్నటువంటి దుర్దినాలలో మనం ఉంటున్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. దయతో గమనించండి, ఈ పిల్లలు ఈ లోకములో ఉన్నటువంటి సాతానుకు బానిసలై సాతాను యొక్క ప్రేరేపణ కలిగి ఇదిగో వారి యొక్క జీవితాన్ని భక్తి మార్గము నుండి భక్తిహీనతలోనికి తెచ్చుకోవడమే కాకుండా వారు భయంకరమైనటువంటి దుర్మార్గులుగా మారుతూ ఉన్నారు. దయతో గమనించి అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతిలకు రాస్తున్న పత్రికలో మరి ఒక చక్కని తండ్రిగా మరి భావించి రాస్తున్నటువంటి చాలా చక్కని మాటలు, వృద్ధుణ్ణి గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరింపుము, అన్నదమ్ములని యవనులను మరి తల్లులని వృద్ధులను స్త్రీలను అక్కచెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనుషులు గాని యుండని ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. దయతో గమనించండి, పిల్లలు భక్తిని కనబరచాల, భక్తిని కనబరచాల. అలాగే తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి. ఆఖరికి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మనందరికీ తెలిసినటువంటి యోహాను రాసినటువంటి 3వ పత్రిక మరి 4వ వచనములో చూచినట్లయితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే మన పిల్లలకు సత్యమును నేర్పాల. లోకంలో ఒక మాట ఉంది, సత్యమేవా జయతే. సత్యమే ఎప్పటికైనా గెలిచేది, సత్యమే ఎప్పటికైనా నిలిచేది. అట్టి సత్యమును మన పిల్లలు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మొదటిగా నీతి న్యాయాలు జరిగించాలి. రెండవదిగా తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా భక్తిని ప్రత్యుపకారమును కనబరిచే వాళ్ళకు ఉండాలి. నాలుగవదిగా సత్యమును కలిగి ఉండాలి. ఇట్టివి మన పిల్లలకు గొప్ప ఆనందమును గొప్ప ఐశ్వర్యమును ఇవ్వడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకుని వచ్చి వారిని దేవునితో ఒక చక్కని సహవాసము చేసేటట్లు ఈ అనుభవాలు కలిగిస్తాయని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.